ఇవి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నా. సింగపూర్, మలేషియాలో అంటే అందరివి చిన్న చిన్న బుల్లి కాళ్ళు ఉంటాయండి. నా సైజే అక్కడ పెద్దది. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాను. మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఎప్పుడు ఇవే వాడతామని ఏమి ఉండవు. ఏవి ఆఫర్లో కనిపిస్తే ఆన్లైన్లో అవి అవసరమే కదా. ఇలా ఉంటాయన్నమాట. ఒకసారి ఇట్లా నేను నించుంటా, స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్యాంట్ మటుకి స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మాకు కూడా ఏది కనిపిస్తే అది పెట్టేస్తామండి. రెగ్యులర్గా వాడేవి. ఇది ఐ షేడ్స్ కోసం. లిప్స్టిక్స్ అయితే ఒక 4 షేడ్స్ ఉంటాయి. అవి కొంచెం వాడతాను అప్పుడప్పుడు. సర్జరీ చేసుకున్న తర్వాత ఎక్కువ వెస్ట్రన్ వేసుకోవాలి అని చెప్పి నా కోసం సెర్చ్ చేసి ఈ ప్యాంట్ బుక్ చేసి, అండ్ ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇది కాయ అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా వెళ్ళాలి అంటే చలో బ్యాగ్ పట్టుకొని పరిగెత్తడమే. మేము రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెల్ చేయడానికి అంత ఓపిక ఎలా వస్తుంది అంటే, ఇంట్రెస్ట్ ఉన్నదానికి ఓపిక అవసరం లేదండి. ఇంట్రెస్ట్ అనేది మ్యాటర్ అనమాట. సో ఎలా అన్నీ మేనేజ్ చేసుకుంటారు, ఎలా సర్దుకుంటారు అంటే, ప్రతిసారి సర్దుకోము, అన్నీ ఒక దాంట్లో పెట్టేసుకుంటాం అనమాట. ఎప్పుడైనా వెళ్ళాలి అంటే చలో బ్యాగ్ పట్టుకొని పరిగెత్తడమే. అయితే ఇలాంటిది టాయిలెటరీ కిట్ పెట్టుకోవడానికి ఈ బ్యాగ్స్ మనకి మంచిగా అమెజాన్లో దొరుకుతాయండి. సో దీంట్లో అన్నీ సెట్ చేసేసుకుంటాం. ఫస్ట్ ఇది పెట్టి టేస్ట్. సో ఇది చూడండి, అంటే అవసరమే కదా. ఇలా ఉంటాయన్నమాట. షాంపూ ఇది యశ్ది, ఇది నాది, మా ఇద్దరు పర్ఫ్యూమ్స్. సోప్ ఇద్దరం సేమ్ వాడతాం. ఈ మధ్య చేంజ్ చేసామా, కొంచెం చేంజ్ అయింది. ఇందులో నా సోప్ ఉంటుంది, ఆల్మండ్ సోప్ వాడతాను నేను, బయోటిక్ ఆల్మండ్ సోప్ నేను వాడతాను. ఇందులో సోప్ పెట్టుకుంటాము. అండ్ ఇది ఫేస్ వాష్. ఇది యశువాల ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారనమాట, అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది బిందు అని చెప్పేసి, తను చెప్పింది గర్ సోప్ వాడక బాగుంటుందని. సోప్ అయితే వాడట్లేదు కానీ ఫేస్ వాష్ ఒకటి కొన్నాము, అది ఇందులో పెట్టేసాము. బయటకు వచ్చినప్పుడు ఇది వాడతాను, ఇంట్లో అయితే మేము బయటికే వాడతాం. బాగా నించుంటాం కదండి, 8 to 10 hours నించుంటాం కాబట్టి అప్పుడప్పుడు కాళ్ళు నొప్పి వస్తాయి. సో స్ప్రే ఒకటి వాడతాం, అది ఎప్పుడు బ్యాగ్లో ఉంటుంది. ఇది నా కోసం అయితే కాదు, యశు అక్కడిక్కడ చేతులు పెట్టి ఊరికే కట్ చేసుకుంటుంది, దానికోసం బ్యాండెడ్ ఎప్పుడు ఇందులో ఉంటుంది. అంటే ఇది యశు వాడుతుంది ఫేస్ వాష్, మామా ఎర్త్, అండ్ ఒక రబ్బర్ బ్యాండ్, ఒక క్లిప్, ఇలా ఉంటుందన్నమాట. అండ్ ఇది పర్ఫ్యూమ్, లిప్ బామ్ మామా ఎర్త్ది బాగుంటుంది. అండ్ ఇది కూడా లిప్ బామే. లిప్ బామ్స్లో కొన్ని మాకు 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి అని చెప్తారు కదా, అలా ఉంటాయన్నమాట ఎప్పుడు. అండ్ సూది దారం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజులు ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉంటాం, ఇన్ కేస్ యూజ్ అవుతాయి. అంతేకాకుండా మేము ఐబ్రోస్ కూడా దీంతోనే చేసుకుంటూ ఉంటాం అనమాట. ఐబ్రోస్కి కూడా థ్రెడ్ యూజ్ అవుతుంది, సేమ్ థ్రెడ్ వాడతాం. అండ్ ప్యాంటీ లేనర్స్ మాకు ఎప్పుడు, నేను యూఎస్లో ఉన్నప్పటి నుండి నాకు అలవాటు ఎవ్రీడే. సో ఈ బ్యాగ్ అయిపోయింది కదా, దీని లింక్ మటుకి నన్ను అడగకండి, ఎందుకంటే మేము అమెజాన్లో బుక్ చేసుకుందే. ఇది ఇలా మంచిగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎలా పెట్టినా అలాగే ఉంటాయి అన్నమాట, ఏం పడిపోవు. ఇవి మినిమం థింగ్స్, ఇంకా మేము ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా వీటిని తీయం, మళ్ళీ ఇంట్లోవి సపరేట్గా వేరేనే ఉంటాయి. నా స్కిన్ కేర్ అడుగుతారు, అసలు నేను ఇది అదే అని ఏం వాడమండి. ఏదైనా ఒక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ రాసేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూస్ చేస్తాను, నేనే స్టాండర్డ్గా మెయింటైన్ చేయను, ఇంకా మీకేం సజెస్ట్ చేస్తాను. అందుకే చాలామంది నన్ను బ్యూటీ ప్రోడక్ట్స్ గురించి చెప్పమంటారు, కంపెనీ నుండి పంపిస్తారు, ఇది చెప్పండి, నేను ఇది వాడాను, మేక్ ఓవర్ విత్ మీ, అది ఇది అని చెప్పి చెప్పమంటారు. నేను అసలు అది కరెక్ట్ వాడను. సో మిమ్మల్ని రాంగ్ గైడ్ చేయలేను కాబట్టి నేను దాని గురించి మీకు ఎప్పుడు సజెస్ట్ చేయను. ప్యాంట్ గురించా, ఈ ప్యాంట్ది నేను సర్జరీ చేసుకున్న తర్వాత ఎక్కువ వెస్ట్రన్ వేసుకోవాలి అని చెప్పి నా కోసం సెర్చ్ చేసి ఈ ప్యాంట్ బుక్ చేసింది. బాగుందండి, దీని కాస్ట్ వచ్చేసి 1799, 1800. అండ్ ఇందులో ఓన్లీ ఎల్ సైజ్ ఒక్కటే అవైలబుల్ ఉంది, ఇంకా మిగతా సైజెస్ లేవు. ఏ సైట్లో బుక్ చేసిందో కూడా నాకు తెలీదు. ఇది మేము యూకే వెళ్ళినప్పుడు కొనుక్కున్న మాయిశ్చరైజర్. ఇది రెగ్యులర్గా వాణి ఇస్తుంది సన్ స్క్రీన్, ఇదే వాడతాం. ఇది కాళ్ళు పగిలితే మనం జస్ట్ రబ్ చేసుకుంటే మంచిగా స్మూత్గా అవుతాయి. అండ్ ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కటి. ఇది కాయ, సో నైట్ రాసుకునే సీరం అనమాట. మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఎప్పుడు ఇవే వాడతామని ఏమి ఉండవు, ఏవి ఆఫర్లో కనిపిస్తే ఆన్లైన్లో అవి. అండ్ ఇది మటుకి కంటిన్యూగా వాడతాం. రీనీ అని చెప్పేసి మాయిశ్చరైజింగ్ గ్లో ఫేస్ క్రీమ్ బాగుంటుంది. ఇది నాకు యశుకి ఇద్దరికి సూట్ అవుతుంది. పడిపోయింది. ఇదేమో కోంబ్ ఒకటి, హెయిర్ బ్యాండ్ ఒకటి ఎప్పుడు ఉంటుంది. ఆన్లైన్లో బాగా ట్రెండ్ అవుతుంది, వ్యూస్ బాగా పోయాయి అని ఏది కనిపిస్తే ఇన్స్టాలో అది బుక్ చేస్తుంది యశు. సో అట్లా బుక్ చేసింది. ఇది ఒక పర్ఫ్యూము, రోలాన్.
ఇది మేము యూకే వెళ్ళినప్పుడు షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఈ పర్ఫ్యూమ్ స్మెల్ బాగా నచ్చింది అని చెప్పి తీసుకుంది. ఇంత చిన్న బాటిల్ ఇది 3800 అండి, కానీ బాగుంటుంది. ఇది ఏదైనా హోటల్ రూమ్కి వెళ్తే వాళ్ళు పెడతారు కదా మాయిశ్చరైజింగ్ లోషన్స్, అవి రబ్ చేసుకున్నప్పుడు అవి మంచిగా కనిపిస్తే మా బ్యాగ్లో వేస్తామన్నమాట. ఇదొకటి. ఇది వారణాసిలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్న ప్రదీప్ హోటల్ ఇది. ఇప్పుడు ఎందుకు ఇది అయిపోయి ఉంటుంది, ఆల్మోస్ట్ 1.5 year అయింది. ఇది ఫౌండేషన్ బుక్కరోలాన్, సడన్గా గుర్తొస్తే రాసుకోవడానికి ఒక పెన్సిల్, క్లిప్స్, అంతే, ఇంక ఇందులో ఏం లేవు. ఇవి ఎప్పుడు మేమేం రెగ్యులర్గా యూస్ చేయం అది. అండ్ చాలా ఇవి బ్రేస్లెట్స్ అయితే యశు దగ్గర ఉంటాయన్నమాట. నేను యశు అప్పుడప్పుడు అలా చేంజ్ చేస్తూ ఉంటాం. ఇందులో బ్రష్ కిట్ ఉంది, నాది బ్రష్ కిట్ సపరేట్ ఉంటుంది. ఇది మా బ్యాగ్లో ఇవి ఉంటాయి. అండ్ మొన్న ఒలివాకి నేను సర్జరీ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్కిన్ కేర్ కోసం ఒక కిట్ ఇచ్చారనమాట. అది యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, బట్ రిజల్ట్ ఒక 10-15 days తర్వాత వస్తుందన్నారు. ఇదేమో సన్ స్క్రీన్ లోషన్ హ్యాండ్స్కి లెగ్స్కి, ఇదేమో ఫేస్ వాష్, ఇదేమో సన్ స్క్రీన్, ఇది మాయిశ్చరైజింగ్ క్రీమ్. ఇవి రెగ్యులర్గా అయితే మాయిశ్చరైజింగ్ క్రీమ్, సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ ఏదైనా మనం వాడతాం కదండి, అవే కంపెనీ. ఇదేమో సి విటమిన్ సీరం. ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టుకున్న తర్వాత మనకి ప్రైమర్, బట్ ఎప్పుడో ఒకసారి వాడతాను మేకప్ వేసుకున్నప్పుడు. నేను రెగ్యులర్గా అయితే మేకప్ వేసుకోను. ఇది కూడా ఫౌండేషన్, ఇది కూడా ఎప్పుడో ఒకసారి వాడతాను, రెగ్యులర్గా మేకప్ అవన్నీ వేసుకోము కాబట్టి అంతే. అండ్ ఇవేంటి అంటే బనానా పౌడర్. ఇది D5 ఓన్లీ ఈటీవీ షూట్కి వెళ్ళినప్పుడే ఇది యూస్ చేస్తారు, రెగ్యులర్గా అయితే నేను అసలు యూస్ చేయను. నా స్కిన్ టోన్ అయితే D5, D4, D3 అట్లా చాలా స్కిన్ టోన్స్ ఉంటాయండి. వాళ్ళ స్కిన్కి తగ్గట్టుగా మేకప్ మ్యాన్స్ని అడిగితే తెచ్చిస్తారు. ఇందులో మట్టి కొన్ని ఉంటాయి, ఇవి రెగ్యులర్గా వాడేవి. ఇది ఐ షేడ్స్ కోసం. లిప్స్టిక్స్ అయితే ఒక 4 shades ఉంటాయి, అవి కొంచెం వాడతాను అప్పుడప్పుడు. మస్కరా, ఐబ్రో పెన్సిల్, అంతే. ఇవి ఉంటాయి ఎప్పుడైనా ఒక్కసారి అవసరం ఉన్నప్పుడు, బట్ రెగ్యులర్గా అయితే మేకప్ ఏం చేసుకో, అంతే. ఇవి మటుకి ఎప్పుడు రెడీగా ఉంటాయి, ఇవి బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోవడం. ఇవన్నీ ప్యాక్ చేసుకున్నా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మేము ఏం వేసుకోవాలి అని డిసైడ్ చేసేది అయితే ఈ బ్యాగ్స్ ఉంటాయి, షూ బ్యాగ్స్. ఒక 12 bags మేము ఆర్డర్ పెట్టుకున్నాము. ఎక్కడికి వెళ్ళినా సరే ఒక 3-4 చెప్పుల పేర్స్ అయితే సపరేట్గా మారుస్తూ ఉంటాం. అండ్ ఏ ప్లేస్కి వెళ్ళినా సరే అక్కడ మటుకి చెప్పులు కొనుక్కోవడం మా హాబీ అనమాట. నేను యశు కొనుక్కుంటాం. నాకైతే మంచిగా దొరుకుతాయి, నా సైజ్ 7 కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీకి వెళ్ళినా దొరుకుతాయి. యశుకి అయితే అస్సలు దొరకవు, దాని సైజ్ 12. సో ఇవి అది 7 size. ఇవి చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి. ఇవి నేను సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ కొన్నా. సింగపూర్, మలేషియాలో అంటే అందరివి చిన్న చిన్న బుల్లి కాళ్ళు ఉంటాయండి, నా సైజే అక్కడ పెద్దది. నేను ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతానో. అక్కడ అందరి చిన్న చిన్న బ్యాంకాక్లో. బట్ ఇవి మస్తు కంఫర్ట్గా ఉన్నాయి. దీంతో పాటు ఇంకొకటి క్రాక్స్ తీసుకున్నాను, కాస్ట్ మనకి తక్కువ, సింగపూర్లో తీసుకున్నాను అనమాట. చాలామందికి ఈ అవుట్ఫిట్ ఇదంతా నచ్చింది, నాకు కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఈ ప్యాంట్ ఏ సైట్లో తీసుకున్నావు యశు? మింత్రాలోనే. ఒకసారి ఇట్లా నేను నించుంటా, స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ప్యాంట్ మటుకి స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు సెర్చ్ చేస్తే దొరుకుతుంది. మాకు కూడా ఏది కనిపిస్తే అది పెట్టేస్తామండి. సో కానీ బాగుంది. ఇందులో బ్లాక్ కలర్, రెడ్, బ్రౌన్ అట్లున్నాయి. మేము ఇది తీసుకున్నాం. చలో మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. బాయ్ బాయ్.